run it back, 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 run it back, 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 run it back, 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 back. Guys, welcome to Sweetie Vlogs. నేను మీ స్వీట్. ఈరోజైతే మనం కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025 వచ్చేసామండి. ఇదైతే పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది 13 to 15 వరకు. సో ఇలా నేను నడుచుకుంటూ అలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ సైడ్ అంతా చూస్తున్నారు కదండి, క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చూడడానికి చాలా మంది అంటే చాలా మంది వచ్చారండి. నాకైతే అనిపిస్తుంది హైదరాబాద్ మొత్తం అక్కడే ఉందేమో అనేసి, అంత క్రౌడ్ అండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంత ఉంటారు అని చెప్పేసి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఎవరికి నచ్చినట్లు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారండి. కొంతమంది అయితే కైట్స్ని చూసి, మరి కొంతమంది అయితే కల్చరల్ యాక్టివిటీస్ చూసి, మరి కొంతమంది స్వీట్స్ చూసి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఎంత బాగుందంటే మనం కాసేపు అలా కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ చూస్తూ, అక్కడ ఉన్న స్వీట్స్ తింటూ, కైట్స్ని చూస్తూ అసలు ఎంత బాగుంది. నిజంగా నేను మాటల్లో చెప్పలేను. నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న క్రౌడ్ అండి, అసలు నేనైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, అది కూడా ఇంత క్రౌడ్లో అయితే అసలు నేనైతే హైదరాబాద్లో ఉండి కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. మా కుకీ కూడా ఈ సాంగ్స్కి బాగా ఎంజాయ్ చేస్తుందండి. అక్కడైతే చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. పిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రం ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ రష్లో క్రౌడ్లో తప్పిపోయారంటే చాలా కష్టం అండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మనకి నడవడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడ చూసారా మెట్రో కైట్ ఎంత బాగుందో. అక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయండి. అక్కడ అయితే ఒక టీవీ ఛానల్ వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు నిజంగా కదా. వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ మజానే వేరే ఉంటుంది కదా. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఫుడ్ కౌంటర్ సైడ్ వచ్చేసాము. అక్కడైతే నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, స్నాక్స్ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి బయట. అయితే చూస్తున్న టైంలోనే మేము సడన్గా ఇంకా కైట్స్ అయిపోయిందిలే, చీకటి అయిపోయింది కదా అని అనుకునే టైంలో అక్కడ చూసేసరికి ఇంకా లైట్స్ తోటి కైట్స్ స్టార్ట్ అయినాయి. అవి చూస్తుంటే అయితే అసలు లైట్స్ తోటి ఇంకా థ్రిల్లింగ్గా ఉండేది తెలుసా అండి. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్కి లైట్స్ పెట్టి అసలు ఇంకా చాలా బాగుండేవి. ఇప్పుడు వీడియోలో కన్నా ఇంకా లైవ్లో అయితే ఇంకా చాలా బాగుంది. చూసారా అక్కడ కైట్ ఎంత పెద్దగా. నేనైతే ఎనర్జీ కోసం కొన్ని ఫ్రూట్స్ అయితే తినేసాను. ఒక టెంట్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. అందులో అయితే మన తెలంగాణ టూరిజం గురించి, ఆయుర్వేదిక్ షాప్స్, షాపింగ్కి సంబంధించి శారీస్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలిపి ఉన్నాయి. చాక్లెట్ ఫౌంటైన్ కేక్ ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం కంపల్సరీ తింటాను. వెళ్ళే ముందు కాసేపు కుకీతో ఆడుకుందామని చెప్పి అలా కుకీతో ఆడుకుంటుంటే అక్కడ మాకు లెఫ్ట్ సైడ్ ఇంకొక టెంట్ కనిపించింది. అదేంటా అని చెప్పేసి ఇంకా మేము ఆ టెంట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఆ టెంట్ దగ్గరికి వెళ్ళేసరికి చూస్తే అయితే నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఏంటి ఈ క్రౌడ్ ఏంటి, ఇవేంటి స్టాల్స్ ఏంటి. అక్కడైతే ఒక 500 వరకు స్వీట్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అవి అయితే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి పెట్టారు అక్కడ. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.